హాయ్ అండి. ఇది హైదరాబాద్లోని జగన్నాథ స్వామి వారి టెంపుల్. చాలా చూడముచ్చటగా ఉంది. ఈ ఆలయం మొత్తం బ్రౌన్ కలర్లో ఉంది. చాలా విశాలమైన ప్రాంగణం. చుట్టూ ఉప ఆలయాలు ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది ఈ వాతావరణం. మా బాలాజీ నేను ఈ ఆలయానికి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ టూర్లో భాగంగా మా బాలాజీ నన్ను ఈ ఆలయానికి తీసుకొచ్చాడు. చుట్టూ భాగవతంలో జరిగిన సందర్భాలను కూడా ఈ ప్రాకారం అంటే చుట్టూ ఉన్న ప్రహరీ గోడ మీద విగ్రహాల రూపంలో పెయింటింగ్స్తో చక్కగా చూపించారు. అదేవిధంగా ఆలయం చూడడానికి ఎత్తైన గోపురం. ఇది చూసారా, ఈ పక్కనే తెలంగాణ భవన్ పక్కనే ఉంది ఈ టెంపుల్. చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా చూసారా, దేవుడి అవతారాలు ఇవన్నీ కూడా చూడముచ్చటగా ఉంది. చూసారా, ఈ గంట మీకు సేమ్ ఈ గంట ఇలా కేదార్నాథ్లో ఇదే విధంగా గంటను అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ కాదు, ఇది మెట్రో రైల్ లైను. హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. మన ఆంధ్రప్రదేశ్తో చూసుకుంటే వాళ్ళకి అన్నీ బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని మరి తప్పదు, వాళ్ళు తెలంగాణ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇంకా ఇది తెలంగాణ అసెంబ్లీ భవనం. నైటు విద్యుత్ కాంతులతోటి వెలిగిపోతున్న సచివాలయం, తెలంగాణ సచివాలయం. ఇది విద్యుత్ కాంతులతోటి దగదగలాడుతుంది. విశాలమైన రోడ్లు అంతా ఎప్పుడో ఇది డెవలప్ అయింది కాబట్టి ఇది కొత్తగా డెవలప్ చేయాల్సిందేమీ కాదు. మనకి ఇటువంటిది అంటే ఇంత అభివృద్ధి చెందిన రాజధాని రావాలి మరి త్వరలో. అది కూడా మనకి నెరవేరుతుందేమో చూడాలి. హైదరాబాద్ నగరం అయితే ఈ రాత్రిపూట చాలా చల్లగా ఉంటుంది. ఇది చార్మినార్ అండి. చార్మినార్కి వెళ్ళాం. చాలా రోజులైంది చార్మినార్ చూసి. అసలు ఏంటి పరిస్థితి, ఒకసారి వెళ్దాం అనిపించింది. చార్మినార్ చూసాము. పక్కనే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. చార్మినార్కి ఒక స్తంభం అని ఒక మూల, 4 పక్కల్లోనూ ఒక మూల చార్మినార్కి అమ్మవారి ఆలయం ఉంది. ఇక ఇది చూసారా, చిలుకూరు బాలాజీ టెంపుల్. చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర అతి పురాతనమైన బావి ఇది. స్వామివారి ఆలయానికి ముందే ఉంటుంది ఇది. మీరు వెళ్ళినప్పుడు చూడండి ఒకసారి. అప్పట్లో తీసిన బావి ఖాళీగా ఉంది. స్వామివారి ఆలయం చిలుకూరు బాలాజీ టెంపుల్. ఆదివారం పూట లోపల ప్రదక్షిణలు ఆఫ్ చేశారు. ప్రదక్షిణ చేయడానికి లేదు, బయట నుంచి అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మిగతా రోజుల్లో అంటే ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం ప్రదక్షిణలు చేయడాన్ని నిషేధించారు. అట్లా లోపల బయటనే ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ స్వామివారిని ఎక్కువగా బయట దేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ తొందరగా రప్పించాలని చెప్పి స్వామివారిని కోరుకుంటూ ఉంటారు. ఇదే చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరే ఇదొక దేవాలయం. దీన్ని కూడా దర్శించుకున్నాం. మా బాలాజీ హైదరాబాదు వెళ్ళేందుకు మొత్తం ఒక తిప్పేసాడు మొత్తం అంతా. అక్కడి నుంచి ఇంకో టెంపుల్కి వెళ్ళాం, రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి. విపరీతమైన జనం ఉన్నారు. భక్త సందోహంతో కిటకిటలాడిపోతుంది. చూడడానికి అమ్మవారిని బయట నుంచే చూసి దండం పెట్టుకొని వచ్చేయడం జరిగింది. బోనాల పండుగట ఆ రోజు ఆదివారం బోనాల పండుగ ఏర్పాటు చేశారు. ఈ మీదని బోనాలు ఎత్తుకొని మహిళలందరూ భక్తి శ్రద్ధలతోటి అక్కడికి వచ్చారు. డప్పు వాయిద్యాలు వాటితో చాలా కోలాహలంగా ఉంది. బారులు తీరిన జనం, చాలా రష్గా ఉంది.